గౌరవనీయులు విశ్వ హిందూ రావణ సేన దళపతి డాక్టర్ ఆరూరి సుధాకర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మన సంస్కృతి మన సాంప్రదాయాలను మన కట్టు బొట్టు మన అమ్మదేవతలైన దుర్గమ్మ పోచమ్మ మైసమ్మ మన బుడ్రాయి సంస్కృతిని మనకు వివరించి అదేవిధంగా విశ్వవ్యాప్తంగా తను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అదేవిధంగా మన మూలవాసుల చరిత్రను నిరంతరం తెలియజేస్తున్న పండిత శ్రీ శ్రీ భగవత్ మహారాజ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ జైభీములు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్థులైన మిత్రులందరికీ నాతో పాటు రావణవీణ అవార్డు గ్రహీత డాక్టర్ నల్లిగంటి శరత్ గారికి పేరు పేరున అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను రాసిన సాహిత్యం మీ అందరికీ తెలిసింది. గతంలో నేను చిన్నతనం నుండే పాటలు రాస్తాను. నాకు నిజానికి అంటే సాహిత్యం పట్ల మక్కువ అనిపించిన వ్యక్తి మా ఊరిలో ఒకే ఒక్కరు. తను ఆ రోజు చర్చిని ప్రారంభించి ఆ కథలు చదవడము, ఇలా చదవాలి, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పిండు మా మామ మేనమామ అవుతాడు ఈర్ల సాంబయ్య. 92లో చెప్పిండది నాకు గుర్తు. ఆ తర్వాత అప్పటి నుంచి నేను కథలు వినడం, పుస్తకాలు చదువుతాంటే కానీ ఎవరైనా చెప్పినప్పుడు ఎక్కువ అంటే కథలు వినేవాడిని. దాంట్లో ఉన్న అప్పుడు నేను వినట్టే ఇప్పటికి కూడా ఎవరైనా చెప్తే వినట్టే వింటాను. అది ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఆ అవసరాన్ని బట్టి ఆ భావ ప్రకటన చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంది మన మిత్రుడు సుధాకర్ గారు కూడా చాలా సందర్భంలో నువ్వు ఏది చెప్పినా అంటే మనసును పెట్టినట్టు అనిపించదని చెప్పి రీసెంట్గానే ఒక మాట అన్నాడు. అవును, నా నేచర్ అలాంటి. నేను వినట్టే వింటాను. కానీ మీరు ఎంతమంది 10 మంది చెప్పని కదా 1,00,000 మందిలో కూర్చుని పెట్టి సౌండ్ డీజే బాక్సులు పెట్టి చెప్పినప్పుడు కూడా మీరు ఏదైతే చెప్పిందో అది నేను రాయాలనుకుంటే ఆ 1,00,000 మందిలో కూడా రాస్తాను. కనుక నేను రాసిన సాహిత్యంలో మీ అందరికీ అంటే నేను 2006లో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో అనే ఆల్బమ్ రాసిన. ఆల్బమ్ మా ఊర్లో మా చిన్నాన్న పోచయ్య, రవీందర్, ఈరోజు ఎంపీపీ వీళ్ళందరి సహకారంతో అత్యద్భుతంగా ఆ రోజే పెద్ద సభను నిర్వహించిన ఒక సినిమా చూపించిన. అలా అక్కడితో మొదలై పరకాల్లో ఇట్లా ఏమో ఈ కాలంలో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏ జ్ఞానం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది, తెలుపవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో. తల్లి ఆవుల అరుపులు వింటే లేగ దూడలు ఉరికొచ్చేటివి, పొదుగులోని పాలన్నీ తాగి నేల పైన గంతేసి ఆడేవి, ఆవు దూడల అడుగుల గురుతులు పుడవి, తల్లి ఎదడెక్కల చప్పుడు కనుమరుగైపోతుంది నేడని నేల ఏడ్చుతుంది, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. అడవి దారిలో పయనం చెయ్యగా అలసటన్నదే కాలుకు చేరదు, కిలకిల చిలుకల పలుకులు వింటూ కోకిల స్వరాల సరిగమలేరుతూ, ఆకు చాటున దాగిన పండ్లు అమ్మరాగా ఆకలి తీర్చెను, అడవులన్నీ నేడంతరించెను, మానవానికి బూడిద మిగిలను, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. అని కోయిల కూయగా ప్రకృతి మురిసి పరవశించేది, కురులు విప్పి నృతించేది మలి ప్రకృతి ఒడికి దూరమయ్యినది, రంగు రంగుల ఈగలు ఫకీరు చేతిలో చేరి విసనకర్రాయి, రంగు అద్దాల మేడ గోడల్లో కలచెదిరి కనిపిస్తూ ఉన్నది, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో.
9 నెలలు మోసి పెంచుకొని చంటి పిల్లలను అమ్మే తల్లులు పేగు దించుకొని ప్రేమ పంచుకొని ఎదిగి నట్టితో పుట్టిన బంధం తాత తండ్రుల ఆస్తుల కోసం పగత కత్తులకు ప్రాణం పోస్తే నెత్తురు కన్నుల చూసిన కల్లుల గర్భసంచికే గాయమయ్యను ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో. అప్పుడు ఆ సమయంలో ఈ పాట అదేవిధంగా మీరందరూ అంటే ప్రతి ఊర్లో ప్రతి పిల్లోడు పాడుతున్న పాట. ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ క్షేమంగా ఉందో అడిగి తెలుసుకుంటాను. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమయ్యింది, మా అమ్మ దూరమయ్యింది. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీకు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా. ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ క్షేమంగా ఉందో అడిగి తెలుసుకుంటాను. ఇలాంటి పాటలు అదే కాకుండా చాలా అంటే ఆల్బమ్స్ వచ్చేసి దాని తర్వాత 2006లో ఒక సందర్భంలో అంటే ప్రతి పురుషుడు అంటే పురుషాధిక్యత ఎలా ఉంటుంది అని అంటే ఈ మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి పితృస్వామ్య వ్యవస్థను చేతిలోకి తీసుకున్న తర్వాత ప్రతి మగాడు ప్రతి స్త్రీని అణిచివేస్తూనే ఉంటాడు. దాంట్లో నేను తక్కువేం కాదు, నేను కూడా. ఆ సందర్భంగా 2006లో 2005లో నేను మా పండాలు దగ్గరికి వచ్చిన తర్వాత పేరెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో సందర్భంగా మా ఆవిడని ఒక మాట అన్నాను. తను కూడా నాతో వచ్చిన తర్వాత తను పని చేసుకుంటున్న క్రమంలో నేను కూర్చొని ఏదో ఒక మాట అంటే నీకంటే నేను ఏం చేసినా ఏం తక్కువ చేసినా అని ఒక్క మాట అన్నాడు. అన్న తర్వాత నాకు ఒక సందర్భంలో ఒక వాక్యం దొరికితే అసలు ఒక అద్భుతమైన పాట రాస్తా, అద్భుతమైన పాటను మీకు తప్పకుండా వినిపిస్తాను. ఆ సందర్భంలో నీకంటే నేను ఏం చేస్తున్నాను ఏం తక్కువ చేస్తున్నాను ఒక మాట అన్న తర్వాత నా మైండ్ ఒకసారి తిరుగుడు తిరిగేసి అవును కదా, ఏ పురుషుడు చరిత్రలో మీరు రామాయణం మహాభారతం ఇంకా ఏదనగవచ్చు కాక దేంట్లో చూసినప్పటికీ మీరు దేవుడిగా కొలువబడుతున్న రాముడు కృష్ణుడు ఇంకెవడైనా కావచ్చు కాక వాళ్ళందరూ ఎప్పుడు కూడా స్త్రీకి సమానంగా పనిచేయలేదమ్మా. నేను వాళ్ళలో నేను ఒకటి, నేను నీతో పాటు పోల్చుకుంటే ఏ స్త్రీతో ఏ పురుషుడు ఏ పని చేయలేడు అని చెప్పడం కోసము వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరెండ నీ బ్రతుకులో ఊపిరి పూసింది ఆడదేరా. తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాగింది మీ తల్లి, ఆ తల్లి ఆడదేరా ఓ పురుష ఆడదే అమ్మాయరా. వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా. పతి ప్రాణముల కొరకు పోరాడేమునితో కృష్ణుడే మూచోతి సమరాన్ని నడిపింది, సత్యభామే తోడుగా లేకుంటే శ్రీకృష్ణుడే మౌనో. రక్కసి మూకల కత్తుల దాడికి నెత్తుటి ముద్దవునో. వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా. సిరి సంపదలనిచ్చే శ్రీలక్ష్మి దేవతై చదువు సంధ్యలు పంచె చదువుల తల్లి అయి భర్త పరువును నిలుపగా ఆడదే అమ్ముడు బొమ్మాయనో. భర్తనే తనవాడు చితి మండపాలైతే స్మృతులతో జీవించును. వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా. ఎల్ల జనమును తల్లి ఒడిలో నలాలించి విశ్వానికి నిండు ప్రేమను పంచింది. పేగు దించిన తనయుడే తన పేగు బంధాన్ని నిందించగా కన్నీటి బాధను కడుపులోనే దాచి ఎల్లమ్మగా వేసరా. వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా. పంచ పాండవులింట ఇల్లాలు తానై తనువునే నిలువున పంచిందిరా.
నిన్ను సభలో నిలువునా తన వంటి వస్త్రాలనే విప్పగా సకల శక్తులు ఉన్న సభలోన తల వంచి దైవాన్ని ఇలదించరా వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా జాతి భేదము మరిచి కాకూరు కొడుకులు దళిత జాతి స్త్రీ మానాన్ని దోచితే చెరసబడిన చెల్లెలు కుములగా కొలిమిలో నిప్పాయరా మానవత్వము లేని ఆ జాతి మృగముల మర్మాంగముల దోసెరా వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా 10 నెలలు కడుపులో పరిలంగా మోస్తుంది పోరాట పటిమను తను నూరిపోస్తుంది కాలగతులను తెలుపగా ఎన్నెన్నో కావ్యాలు రచించరా అంతరిక్షముల వింతలు దోసిట్లో చూపించ అసువులే వాసిందిరా వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా నూరేళ్ళ నీ బ్రతుకులు ఊపిరి పోసింది ఆడదేరా భర్తలు సగమయ్యి బ్రహ్మలా తనువయ్యి భర్తలు సగమయ్యి బ్రహ్మలా తనువయ్యి అమ్మగా లోకాన్ని లాలిస్తూ ఉన్నది ఆ తల్లి ఆడదేరా ఓ పురుష ఆడదే అమ్మాయరా ఆడదే ఆ స్త్రీ అంటే నేటికి అంటే మాతృ సమయాన్ని ధ్వంసం చేసిన తర్వాత పురుషుడి ఆధీనంలోకి ఈ వ్యవస్థను తీసుకున్న తర్వాత ఎలా చేసింది అనే విషయాన్ని కూడా అప్పుడు చాలా స్పష్టంగా అంటే ఆవిడ ఒకటే మాట ముందు కోసం ఆ పాట రాయడం జరిగింది. అది మొదలు అంటే తర్వాత కాలక్రమంలో ఎక్కడంటే నాకు ఆ రోజు నుంచి నేను రాసిన మొదటి పాట ప్రశ్ననే నేడు నేను ప్రశ్నగానే ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు 2012లో ఇదే రావణ నేను అప్పటి వరకు అంటే నేను ఎప్పుడు రావణ మా ఊర్లో రావణ వల్ల చేస్తున్నాను ఆ చెప్పబండు అదని చేస్తే మా ఊరు పోయేవాళ్ళు కానీ నేను పోకపోయి ఎందుకు పోకపోయేవాడిని అంటే నేను బసకాలం నుంచే నేను చర్చికి పోయేవాడిని. ఆ చర్చి ఏమని బోధించేది ఇటు అన్య దేవతలు అక్కడికి పోవద్దు ఆరాధన చేయకూడదు అక్కడ తిన్నది అక్కడ పోసింది తినకూడదు అంటే ఈ మైండ్ నాలో ఉండేది. కానీ ఎందుకు తినకు అని నా మైండ్ లో ఉండేది. అప్పటికి నేను పాస్టర్లను ప్రశ్నించేది మా సాంబాయి మామను ఎప్పటికీ ఇది తప్పు కదా కోసినంత మాత్రం ఏమొస్తుందని చెప్పి అంటే నిత్య ప్రశ్నగానే ఉండేది. కానీ నేను అక్కడికి పోయేవాడిని. కానీ 2012లో అనుకోకుండా అనుకోని పరిస్థితిలో నేను రావణాసురుడి వధ జరిగే కాడికి నన్ను మా మిత్రుడు గోల్కొండ కూర్చొని అలాంటి ఆ 2012లో భూపాలపల్లి వేదికగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి నన్ను కూడా పిలిస్తే నేను అడిగిపోయినా ఎదురుగా రావణాసురుడిని ఆ దహన సంస్కారాలకు ఏర్పాటు చేసింది కాల్చడం కోసం. నన్ను పైన వేదిక మీద సాయి చందు ఇది రాతి బొమ్మలు కొలువైన ఓషివుడా అనే పాడబడుతుంది. నేను వెనుక ఇదే వేదిక మీద ఇట్లా కూర్చున్నాను. కానీ ఎందుకో నాకు అప్పటి వరకు కూడా నేను ఆలోచించలేదు నేను ఆ పాట రాస్తానని. అసలు ఆ ఊహ కూడా నాకు రాలేదు. 2012 అక్టోబర్లో జరిగిన దసరా వేడుకలు ఎదురుగా రావణాసురుడిని కాలుస్తుంటే అసలు రావణాసురుడు ఏం తప్పు చేశాడు, రావణాసురుడు ఏం తప్పు చేసిండు, ఎందుకు కాల్చుతున్నారు అనే ఒకే ఆలోచన వెంటనే మైండ్లోకి వచ్చి నేను ఆ వేదిక మీద పాట పాడమని చెప్తే పాడకుండా కిందికి వచ్చి వెనక కూర్చొని అక్కడి నుంచి కిలోమీటర్ దూరం నడుచుకుంటూ పోయేసరికి రావణాసురుడు ఏం తప్పు చేసిండు అనే ఆ సందర్భాన్ని వెంటనే పాట రాసి అక్కడ నేను పోయే ప్రాంతంలో సత్సంగం జరుగుతుంది. అక్కడ రాముడి కోసం కృష్ణుడి కోసం చెప్తుంటే నేను మధ్యలో కలగ చేసుకొని నాకు చిన్న సందేహం ఉంది, అది మీరు తీర్చండి, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఏంటి అని అడిగితే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగిన ఒక వింత కథ నిజము నేటికి తెలుపనిది రామాయణము అను గ్రంథమట. బ్రాహ్మణ శక్తులు కుట్రలతో రావణుడిని బలి చేసే కదా వినుడి అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగిన ఒక వింత కథ.
తోబుట్టుకు జరిగిన అవమానం వినిపై రగిలిను ఆవేశం. రామ లక్ష్మణుల నీచగుణం సహించలేదు రావణుడు నిజం. ప్రతీకారము తీర్చుకొనుటకే సీతనే తీసుకెళ్ళేను. సీత పైన వ్యామోహం కాదని తెలుపలేదు రామాయణము. వినుడి అరే వినుడి అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగనొక వింత కథ. వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగనొక వింత కథ. దేవలోక దేవేంద్రుడు ఆలయతోటి చేసినది ఏమిటట. శివుడు విష్ణువుల కామానికి గిరలోన అయ్యప్ప వెలిసెనట. సృష్టికర్తలు చేసిన తప్పులు ఎత్తి చూపలేదెందుకని. సీతను కాదని రావణ బ్రహ్మ సిరికి నిప్పు పెడుతున్నదెందుకని. వినుడి అరే వినుడి అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగనొక వింత కథ. వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగనొక వింత కథ. గోకులంలో గోపాలకృష్ణుడు కొల్లవామలను అల్లరి చేసి చల్లకుండలకు చిల్లును పొడిచి సరసమాడు లేదాతవు. ఆడపిల్లల చీరలు దాచి అంత నగ్నంగా స్త్రీలను చూసిన అయినా తడిని దేవుడు అంటూ రావణుడిని రాక్షసుని చేసి. వినుడి అరే వినుడి అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగనొక వింత కథ. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2012 నుంచి 2017 వరకు నన్ను వెంటాడని వెంబడించని వేకాడలేడు. ఆ సందర్భంగా అంటే నేను చూసినప్పుడు 2013 ఆగస్టు 9వ తారీఖు నేను రావణాసురుడి కోసం ఆలోచిస్తున్న క్రమంలో ఒక దృశ్యం నా కళ్ళకు కనబడింది. రాత్రి 2013 ఆగస్టు 9వ తారీఖు 11 గంటల 49 నిమిషాలు ఆకాశం నుంచి నేను కళ్ళు మూసుకుంటే ఆకాశం నుంచి ఒక వేరు భూమి మీదకి వచ్చి ఆ భూమిలో పాతుకొని లక్షలాది వేరుగా తయారై ఆ వృక్షము ఆకాశం అంతా విస్తరించి. ఆ దృశ్యాన్ని ఏది నిజం అని చెప్పి ఒకసారి మనకి ఏది నిజం అనుకోవాలి, అసలు చెప్పేది నిజమా, నేను కలగన్నది నా కళ్ళకు కనిపించింది నిజమా అని వెంటనే అనుకోని వెంటనే ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం. క్షణం క్షణం అనుక్షణం ఆలోచించాలి నిజం. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెట్లాగే. రాక్షసుడాని కాలుస్తుంటే శ్రీలంకలోన దేవుడెలాగే. ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం. క్షణం క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. తన తల్లిని చెల్లిని ఎవరో వేధిస్తున్నారని తెలిపితే శక్తులన్నీ కూడగట్టుకొని వెంబడించే పనులు కొరుగుతూ వెంటబడి వేధిస్తూ ఉన్నారని. ఇలా అంటే సందర్భం ఏంటంటే ఇది అంటే సీత ఆడుకునే వస్తువు చేయడం గుర్తులేదు నాకు. శివధనస్సు చేత పట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరములోన నిలుచుకొని ప్రియ సతిగా చేసుకోండి అని ప్రకటిస్తే కదా జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు. అపజయముల వెనుదిరి అలసిపోయి వెళ్ళెదరా ఆ ధనసుడు లేపని అసురుడు ఆ సీతనెత్తలేపుకెళ్ళెను. అవునా కదా? సీత పట్టుకొని సీత ఆ బలమైన దాన్ని ఎడమ చేతితో అటు ఇటు లేపి ఆడుకునే ఈ పెన్నును మరి రావణాసురుడు లేపలేదని అప్పుడే కదా మేము ఆయనను స్వయంవరం నుంచి తోసేసింది. తర్వాత ఈ సీతను ఎవడైతే ఎడమ చేతితో కుడి చేతితో తీసే సీత ఎడమ చేతితో లేపవాడు అని చెప్పి వాడైతే సరైన వాడని స్వయం వరం ప్రకటించి అప్పుడు రాముడిని పెళ్లి చేసుకుంది. మరి అప్పుడు సీత పట్టుకొని ఆడుకునే ఈ పెన్నుని లేవట్టని రావణాసురుడు సీతతో పాటు సీత కింద ఉన్న భూమిని ఎలా లేపుకొని పోయిండు నాకు చెప్పండి సమాధానం. అందుకే అప్పటి నుంచి నాకు ఒక ప్రశ్న మొదలైంది. ఈ చరిత్ర అంతా తప్పుడు చరిత్ర, రావణాసురుడిది ఘనమైన చరిత్ర. అందుకోసమే మూలవాసుల చరిత్ర నాకు తెలిసి నేను గొప్పని కాదు,
నాకు తెలిసి నేను రాసినంత మూలవాసి చరిత్రను పాటల రూపంగా ఎవరు రాయలేదని సగర్వంగా చెప్తున్నారు. దానితో పాటు అంతే ఈ మూలవాసు వ్యవస్థను కాపాడుతూ రాక్షసులు కాదురా మన మూలవాసులు అనే అద్భుతమైన పాట అంటే రాక్షసులను చంపి మన తండ్రులను మన తాతలను చంపి మన తాతల నెత్తులతో వాళ్ళ కాళ్ళను కడిగించుకున్న విశ్వ సంస్కృతి భారతీయ మనువాద సంస్కృతి అని చెప్పి అద్భుతమైన పాటలు రాశారు. అదే కాకుండా ఈ దేశంలో ఉన్న ఈ దేశం వేల సంవత్సరాలుగా మనుస్మృతిలో మగ్గుతున్న మనుస్మృతి ధర్మం ప్రకారము వేల సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బీసీలను ఏ విధంగా హింసిస్తున్నారు, ఆ హింస నుంచి విముక్తి ఎవరి వల్ల వచ్చింది అని అందుకోసమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఏమైపోయే వాళ్ళం అని చెప్పి అప్పుడే 2016లో అనుకుంటా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే కేవలం ఆర్టికల్ 3 తెలంగాణ వచ్చింది తప్పకుండా బాబాసాహెబ్ స్ఫూర్తితోటి 120 అడుగుల విగ్రహాన్ని పెడతానన్నప్పుడు వాడు పెడతారో పెట్టడో తెలియదు కానీ ఈ దేశంలో ఉన్న బహుజన వర్గాల భవిష్యత్తును రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వంతో కలిగి ఉన్నారంటే దానికి కారణము అంటే నువ్వు ఏ రాముడి వలనో ఏ కృష్ణుడి వల్ల ఏ పరశురాముడి వల్ల ఏ అల్లా వలనో ఏ క్రీస్తు వలనో నీ జీవితాలు మారలేదు అని చెప్పి కేవలం మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఆయన కోసం నేను ఎందుకు రాముడికి కీర్తన ఉన్నది, కృష్ణుడికి కీర్తన ఉన్నాయి, అదేవిధంగా అన్నమయ్య కీర్తన ఉన్నాయి. ఈ దౌర్భాగ్యులకేమో దగులుబాజిగాలకేమో వేలాది పాటలు ఉన్నాయి. మరి నా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం నేనెందుకు రాయకూడదు అని చెప్పి అదే సంవత్సరం 125 కీర్తనలు రాస్తాను. దాంట్లో మీరు విన్న పాటలు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వింగును తను వెలుగై రాకుంటే, తరాలు మనసిది గతులు మారక కల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విషకౌటిక పడి నలిగిపోవు కథనేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి విందును తను వెలుగై రాకుంటే. ఇది మీరు అందరికీ అంటే భారతదేశంలో నాకు తెలిసే నాకు చాలా మంది మిత్రున్నారు విదేశాల్లో కూడా వాళ్ళందరూ చెప్తారు ఈ పాట ఒక అత్యద్భుతం అంటే విశ్వవ్యాప్తమైన. అదే కాకుండా ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో నీకు ఉద్యోగం వచ్చిందంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే నువ్వు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి అవుతున్నావు అంటే దానికి కారణం నీ దేవుడి వల్ల కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలు పోగొట్టుకోవడం వల్ల. అందుకే నీ జీవితాలు మార్చింది మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ళ మన ఎతలను వినలే కథ ఎవ్వడు, వేల ఏళ్ళ మన ఎతలను వినలే కథ ఎవ్వడు, విన్న కూడా సాటి రారు అంబేద్కరు ఎప్పుడు. మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు, సూర్యుడు అంబేద్కరుడు. కాషాయపు జెండనెత్తి భుజాలపై మోసిన విముక్తులను గుండెలోన నిత్యము పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ దేవుళ్ళే మన బతుకుల బానిసలుగా మార్చను. మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళిన అల్లాగే అంటరాని జాతుల కథ చెప్పిన చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, అతి శూద్రుల విన్న వారు విని బ్రతుకు మార్చలే. మార్చలేదు మన బ్రతుకు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. చర్చికెళ్ళి యేసయ్య ఎంత మొక్కుకున్నను కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను. దళిత జీవితాల వెలుగు రాలే కదా, దళిత జీవితాల వెలుగు రాలే కదా, పరపరాల దారిద్ర్యం పోలే కదా. మార్చలేదు మన బ్రతుకు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కర్. ఇలా అంటే ఈ దేవుళ్ళు ఎవరి వల్ల కూడా కాలేదు, కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే అయింది అనే విషయాన్ని ఈ సమాజానికి స్పష్టంగా తెలియజేస్తూ అనేక అద్భుతమైన నేను ఎక్కడ కూడా ఈ రోజు వరకు నేను పెద్ద పురంకాను రాజన రాసిన ఎవరికి చెప్పలేదు. ఎందుకు అంటే అది నా బాధ్యత, ఇది నా బాధ్యత అనుకున్నాను తప్పే నేను పెద్ద తోపు రైటర్ నన్ను ఎప్పుడు ఫీల్ కాలేదు.
ఎందుకంటే అది నా బాధ్యత. నేను బాధ్యత అనుకున్నప్పుడు ఎందుకు ఫీల్ అవుతా? నేను బాధ్యత కాదు, నేను పైసల కోసం రాసినప్పుడు, నేను లేదా ఇంకో దేనికోసం ప్రశంస కోసం రాసినప్పుడు 2019లో అమెరికా వాళ్ళు అవార్డు ఇచ్చినప్పుడు కూడా ఆ అవార్డు ఇచ్చిన విషయం కూడా చెప్పలేదు. 50,000 నగదు అవార్డు మాత్రం చెప్పాలన్నా అంటే తప్పకుండా ఇది సగర్వంగా అంటే నేను సుధాకర్ అనగానే నేను ఏమనుకున్నా అంటే తప్పకుండా ఈ అవార్డుకు నేను తప్పకుండా అర్హుని, నేను అర్హుని. నేను కాకుండా ఇంకెవరు తీసుకుంటారు? ఎవరు ఇంత నిఖచ్చితంగా రాసిన వ్యక్తి ఎవరు? తప్పకుండా ఈ చరిత్ర నాది. నేను తప్పకుండా నా సమాజానికి తెలియజేసే బాధ్యతను నేను నా పుస్తకాల మీద మోసుకొని పోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి తప్పకుండా అంటే ఈ అవార్డు తోటి అంటే నేను ఏదో పొందుకోవడం కాదు, తప్పకుండా ఈ అవార్డుతో ఇంకొంత బాధ్యతను నన్ను మీద ఎత్తిన వారిని తెలియజేసి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు స్వామీజీ తన మంగళాశాసనాలు అందజేస్తారు.